సార్ మరి ఇప్పుడు నిజంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఒకటి, హెల్త్ ఇష్యూస్ ఒకటి. సో మీ దగ్గరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌తో గాని, డీప్ హెల్త్ ఇష్యూతో గాని వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ చూపిస్తారు? జనరల్‌గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది డైరెక్ట్ ఇంపాక్టెడ్ ప్రాబ్లమ్ కాదండి. ఇప్పుడు అవును. మనకి కర్మలు మనుషులకి కర్మలుంటాయి హ్మ్. కదండీ. ఓకే. మనిషికి డబ్బనేది ఒక ఫిజికల్ థింగ్. అది మనమే క్రియేట్ చేసుకున్నాం. ఓకే. డబ్బుతోని కర్మ ఉండే కేసెస్ చాలా తక్కువుంటాయి. అంటే ఏంటి, గత జన్మలో డబ్బును పట్టించుకోకుండా ఉండడం, లేకపోతే అనవసరం వాళ్ళకి లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి విచ్చలవిడిగా దానాలు చేయడం. అలాంటివన్నీ డబ్బుతో ఉండే కర్మలు చాలా తక్కువుంటాయి. జనరల్‌గా ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకాయన బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు. ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఆయన మా దగ్గరికి సెషన్ కోసం వచ్చారు. హ్మ్. ఓకే. ఆయన తీసుకుంది డైరెక్ట్ సెషన్ కాదు. సర్రగేట్ సెషన్ అనమాట. అంటే ఏంటి, ఆయన సెషన్‌లోకి వెళ్లరు. ఆయన బదులు వేరే పర్సన్ సెషన్‌లోకి వెళ్లి హైయర్ కాన్షియస్ యాక్టివేట్ అవుతారు. హైయర్ కాన్షియస్‌తో నేను మాట్లాడొచ్చు, ఆయన కూడా మాట్లాడొచ్చనమాట. ఓకే. సో, అలా ఆయన క్వెషన్స్ అన్నీ అడుగుతున్నారు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. నా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు. ఆయన ఒక లాయర్‌గా ఉన్నారనమాట. డెవలప్ అవ్వట్లేదు. ఏంటి అంటే, హైయర్ కాన్షియస్ మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ, మేము చాలా సార్లు మెసేజ్ ఇచ్చాం. ఆ మెసేజ్ మీకు అర్థం అవ్వలేదు. హ్మ్. అందుకే మీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు మీరు మీ మ్యారేజ్ లైఫ్‌లో మీరు ఇంకొక అమ్మాయితో మీరు ఆ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అలాగే ఇప్పుడున్న ఈ వైఫ్‌ని ఎలా అయినా వదిలించుకోవాలి అని చెప్పి మీరు చూస్తున్నారు. ఓకే. ఓకే. అంటే ఆయన రాసిన క్వెషన్స్‌లో అది కూడా ఉందన్నమాట. హ్మ్. ఇప్పుడు ఉన్న వైఫ్‌తోనే అంత దీనిగా లేను. నాకు వేరే అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఆ రకంగా రూట్లు వేయండి. అవన్నీ ఆయన క్వెషన్స్‌లో ఉన్నాయన్నమాట. సో, హైయర్ కాన్షియస్ వచ్చి ఏం చెప్పారంటే, యాక్చువల్‌గా అది కరెక్ట్ కాదు. హ్మ్. మీకు మీ ఆవిడే లైఫ్ పార్ట్నర్. ఓకే. అందుకని మీకు చాలా సార్లు ఏం జరిగిందంటే, మీ లైఫ్‌లో కావాలంటే చెక్ చేసుకోండి. హ్మ్. మీరు హ్యాపీగా ఉండేటప్పుడు, మీ వైఫ్ మీతో హ్యాపీగా ఉండేటప్పుడు, ఆమె మీకు ఎదురొచ్చేటప్పుడు, హ్మ్. మీకు ఆ రోజు బ్రహ్మాండంగా బిజినెస్ జరగడం, లేకపోతే ఓకే. ఏదైనా ఒక మంచి హ్మ్. క్లయింట్స్ రావడం, హ్మ్. అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీకు మీ ఆవిడకి గొడవలవుతున్నాయి, మీకు ఫ్యామిలీలో ఆహ్, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుందంటే, మీరు ఈ అమ్మాయిని ఇక్కడ ఇష్టపడడం వల్ల. ఓకే. ఓకే. అలా అలా క్రియేట్ చేసుకుంటే మీకు ఆ బిజినెస్ కూడా డెవలప్ అవ్వట్లేదు. హ్మ్. సో, ఇది మీకు అర్థం అవుతది, అర్థం చేసుకుంటారని చెప్పి మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేము క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, మీరు అటు సైడ్ ఎళ్ళే పాత్ అనేది కరెక్ట్ కాదు. ఆ హ్మ్. అమ్మాయికి వేరే లైఫ్ పార్ట్నర్ ఉన్నారు. ఆ అమ్మాయి వేరే ఆయన ఆమె జర్నీ అంతా కంప్లీట్‌గా డిఫరెంట్. హ్మ్. సో, ఎప్పటికైనా మీరు మీ వైఫ్‌ని కరెక్ట్‌గా చూసుకోండి. ఆవిడ వైఫ్‌గా చేయాల్సిన బాధ్యతలు చక్కగా నెరవేర్తిస్తున్నారు. హ్మ్. ఓకే. మీకు పిల్లలున్నారు. హ్మ్. వాళ్ళకి భవిష్యత్తు ఉంది. మీరేదో ఇప్పుడు ఆ అమ్మాయితో ఇష్టపడ్డాను, లవ్ చేశాను అని చెప్పి వెళ్ళిపోతే మీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సో, ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి, సో, ఇది మీకు కరెక్ట్‌గా వే కాదు. ఇది కరెక్ట్ వే. సో, మీరిది అర్థం చేసుకుంటారని ఇంకా చాలా డీటెయిల్‌గా తనకు ఒక పాస్ట్ లైఫ్ చూపించి, ఎందుకొచ్చింది? ఇప్పుడు ఈ ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయితో రావాల్సిన అవసరం ఏంటి? ఎక్కడితో కట్ చేశారు? అవన్నీ చూపించారనమాట పాస్ట్ లైఫ్‌లో. హ్మ్. చూపించి గైడ్ చేస్తే ఆయన కూడా అర్థం చేసుకున్నారు. చాలా థాంక్స్ అండి అని చెప్పి. సో, ఇక్కడ మీరు గనక దీన్ని పట్టించుకోకుండా ఆ అమ్మాయితోని వెళ్తూ ఉంటే, ఆ అమ్మాయితోని మీ లైఫ్ ఎటు హ్యాపీగా ఉండదు. ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ఫైనాన్షియల్‌గా మీరు ఇంకా ఇంకా డౌన్ అయిపోతుంటారు. సో, మీరు ఇటు సైడ్ మీ వైఫ్‌తోనే మీరు హ్యాపీగా ఉండండి. మీ బిజినెస్ డెవలప్‌మెంట్ అవుతది. ఫైనాన్షియల్‌గా మీరు డెవలప్ అవుతారు. అదే రకంగా మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటదని కరెక్ట్‌గా గైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఇలాంటి ఫైనాన్షియల్‌వి అనేది వేరే ఒక ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేస్తూ వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ కూడా ఇస్తూ ఉంటారనమాట.